కి స్వాగతం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ్యులు మంత్రిమండలి అందరూ కూడా ప్రమాణ స్వీకారాల తర్వాత మొదటి కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. ఎన్నికల సందర్భంలో కూటమి నేతల యొక్క ప్రణాళిక, వాటిని అమలు చేయాలనేటువంటి లక్ష్యం, బాధ్యతతో ఇవాల్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేయడం ప్రారంభించింది. పని చేయడం కూడా వట్టి ప్రారంభమే కాదు, ఈ కార్యక్రమంలో వేగవంతమైన అడుగులు వేయాలి. వేగవంతంగా ఏవైతే కార్యక్రమాలను మనం ప్రజల ముందు పెట్టామో, ప్రజలు మనల్ని ఆమోదించి మనకి ఈ అవకాశం ఇచ్చారో వాళ్ళ ఆశల్ని నెరవేర్చడం, ఆ ఆశలకు అనుగుణంగా ఇవాళ నిర్ణయాలు చేసి అమలు చేయాలి అనేదే ఇవాళ మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకనే తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారుగా జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అనేక శాఖల మంత్రివర్గ సహచరులు కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మద్దతు పలకడం జరిగింది. ప్రధానంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు కలిగేలా, మంచి జరిగేలా, సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పి మేము ఏదైతే వాగ్దానం చేశామో ఎన్నికల్లో, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల కుటుంబాల్లోని 65 లక్షల మందికి సామాజిక భద్రతని ఇచ్చేటువంటి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి జూలై 1వ తారీఖునే మేము చెప్పిన మాట ప్రకారం పెన్షన్లను మంజూరు చేసి పంపిణీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాం. ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకార సభల్లో చెప్పాం. ఈరోజు వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ఆదేశాలను కూడా జిల్లా అధికారులకి ఇవ్వడం కూడా జరిగింది. గతంలో రాష్ట్ర ప్రజానీకం 5 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో 2000 ఉన్నటువంటి పెన్షన్ని 3000 చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయి, ఎన్నికల తర్వాత నేను విడతల వారీగా ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు 250 లెక్కన 1000 రూపాయలు చివరి సంవత్సరం వచ్చేటప్పటికి
పెంచినటువంటి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఇవాళ మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం. జూలై 1వ తారీఖుకంతా 1000 రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి 3000 రూపాయలని 4000 రూపాయలకు పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక మాట కూడా ఇచ్చాం. మేము ఆనాడు అధికారంలో లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 3 మాసాల బకాయిలు కూడా మేము జూలై 1వ తారీఖుకి కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాం. అది నెలకి 1000 రూపాయల లెక్కన 3 మాసాలకి 3000, కొత్తగా మంజూరు చేసినటువంటి 4000 కలిపి జూలై 1వ తారీఖుకి 7000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకి 65 లక్షల కుటుంబాలకి ఇవాళ మేము పంపిణీ చేయడానికి సంసిద్ధంగా మా అధికార యంత్రాంగాన్ని తయారు చేశాం. నిధులు సమకూర్చారు. ఇప్పటికే అధికారులంతా కూడా పంపిణీ ఏ విధంగా చేయాలని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది.